హాయ్ చింటూ, బాగున్నావా? ఈ రోజు మనం మన వీడియోలో అసలు కీవర్డ్ అంటే ఏంటి అండ్ మన వీడియోస్ కి పర్ఫెక్ట్ కీవర్డ్స్ ఎలా పిక్ చేసుకోవాలి అండ్ వాటిని యూట్యూబ్ SEO లో ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ అసలు కీవర్డ్ అంటే ఏంటి? మనం గూగుల్ సర్చ్ ఆర్ యూట్యూబ్ సర్చ్ లో సర్చ్ చేసే వర్డ్స్ నే కీవర్డ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అనేది ఒక కీవర్డ్. అలాగే బెస్ట్ ఫ్రెండ్లీ స్మార్ట్ మొబైల్స్ ఇన్ 2025 అనేది ఒక కీవర్డ్. వీటిని కీవర్డ్స్ అంటాం. అసలు మనకి కీవర్డ్స్ ఎందుకు ఇంపార్టెంట్? మనం యూట్యూబ్ లో వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు మన వీడియోకి రిలవెంటెడ్ ఉన్న కీవర్డ్స్ యూజ్ చేస్తేనే మన వీడియో కనిపిస్తుంది. అలా కాకుండా మనం డిజిటల్ మార్కెటింగ్ కి సంబంధించిన వీడియో అనేది అప్లోడ్ చేసాం, బట్ మనం అక్కడ ఫుడ్ కి సంబంధించిన కీవర్డ్స్ అనేది యూజ్ చేసాం. సో దానివల్ల మన వీడియోని మనం తప్ప ఇంకెవరు చూడలేరు. బికాస్ అక్కడ మనం అప్లోడ్ చేసిన వీడియో డిజిటల్ మార్కెటింగ్ సంబంధించింది, బట్ యూజ్ చేసిన కీవర్డ్స్ అనేవి ఫుడ్ కి సంబంధించింది. సో ఎవరైనా డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన కీవర్డ్ అనేది సెర్చ్ చేసినప్పుడు మన వీడియో కనపడదు. బికాస్ మనం యూజ్ చేసిన కీవర్డ్స్ ఫుడ్ కి సంబంధించినవి కాబట్టి రైట్ కీవర్డ్స్ అనేవి యూజ్ చేస్తేనే మన వీడియో యూట్యూబ్ లో ర్యాంక్ అవుతుంది. దానివల్ల మనకి ఇంప్రెషన్స్ గానీ, వ్యూస్ గానీ, సబ్స్క్రైబర్స్ గానీ పెరుగుతారు. ఓకే, ఇప్పుడు కీవర్డ్స్ గురించి మంచిగానే చెప్పావు. సో మనం కీవర్డ్స్ ని ఎక్కడ సెర్చ్ చేయాలో ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ యూట్యూబ్ సర్చ్ సజెషన్స్ లో సెర్చ్ చేయొచ్చు ఆర్ ఫ్రీ సర్చ్ టూల్స్ అనేవి ఉంటాయి. యూట్యూబ్ సర్చ్ బార్ లో మనం డిజిటల్ మార్కెటింగ్ అని టైప్ చేస్తే దానికి రిలేటెడ్ గా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు లేదా బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇలాగా యూట్యూబ్ సజెషన్స్ చూపిస్తాయి. సో వాటిని మనం చూస్ చేసుకోవచ్చు. లేదా మనం ట్యూబడి, గూగుల్ ట్రెండ్స్ లాంటి ఫ్రీ సర్చ్ టూల్స్ ని కూడా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి కాంపిటేటివ్ అనాలిసిస్. మనం చూస్ చేసుకున్న నిచ్ యొక్క ట్రెండింగ్ యూట్యూబర్స్ కీవర్డ్స్ ని ఎలా యూస్ చేస్తున్నారో చెక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ టెక్ యూట్యూబర్ ఛానల్ ని ఓపెన్ చేయండి. వాళ్ళందులో టైటిల్ లో, డిస్క్రిప్షన్ లో, ట్యాగ్స్ లో ఎలాంటి కీవర్డ్స్ యూస్ చేశారో అనాలిసిస్ చేయండి. దానికి తగ్గట్టు మన కీవర్డ్స్ ని ఇంకా బెటర్ వర్షన్ లో క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడే మన ఛానల్ కి గ్రోత్ అనేది వస్తుంది. అండ్ ఆల్సో మనం ఇక్కడ చెక్ చేయాల్సింది లో కాంపిటీషన్ అండ్ హై వాల్యూమ్ ఉన్న కీవర్డ్స్ ని పిక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దానివల్లే మనకి కాంపిటీషన్ లేకుండా మన ఛానల్ ఈజీగా గ్రోత్ అవుతుంది. నెక్స్ట్ కామెంట్స్ అండ్ కమ్యూనిటీ ఫీడ్బ్యాక్స్. కామెంట్స్ అండ్ కమ్యూనిటీ ఫీడ్బ్యాక్స్ లో కూడా మనం కీవర్డ్ ని రీసెర్చ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కానీ బ్రదర్ బిగినర్ ఫ్రెండ్లీ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ చెప్పండి అని అడిగితే అక్కడ మనకి డిజిటల్ మార్కెటింగ్ ఫర్ బిగినర్స్ అనే కీవర్డ్ అనేది దొరుకుతుంది. సో అలాగా మనకి కామెంట్స్ అండ్ కమ్యూనిటీ ఫీడ్బ్యాక్స్ నుంచి కూడా కీవర్డ్స్ దొరుకుతాయి. ఓకే, మనకి కీవర్డ్ అంటే ఏంటో తెలిసింది. వాటిని ఎక్కడ ఎలా ఫైండ్ చేయాలో తెలుసుకున్నాం. ఇప్పుడు మనం యూట్యూబ్ SEO లో వాటిని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ టైటిల్ లో యూస్ చేయాలి. ఎగ్జాంపుల్ హౌ టు లర్న్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ర్యాంకింగ్ #1 అండ్ డిస్క్రిప్షన్ లో యూస్ చేయండి. ఈ వీడియోలో హౌ టు లర్నింగ్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ తెలుగు అలా నేచురల్ గా వచ్చేటట్టు డిస్క్రిప్షన్ లో కీవర్డ్స్ ని యూస్ చేయాలి. ట్యాగ్స్ లో రిలవెంటెడ్ కీవర్డ్స్ ని పెట్టండి. ఎగ్జాంపుల్ #డిజిటల్ మార్కెటింగ్, #బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్, #డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు. సో ఫ్రెండ్స్, మనం కీవర్డ్ అంటే ఏంటో తెలుసుకున్నాం అండ్ వాటిని ఎక్కడ ఎలా ఫైండ్ చేయాలో తెలుసుకున్నాం అండ్ యూట్యూబ్ SEO లో వాటిని ఎక్కడ ఎలా యూస్ చేయాలో తెలుసుకున్నాం. సో ఈ ట్రిక్స్ యూస్ చేసుకొని మనం యూట్యూబ్ SEO ని ప్రాపర్ గా ప్లాన్ చేసుకుంటే మన యూట్యూబ్ ఛానల్ గ్రోత్ బాగా పెరుగుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్ లో చెప్పండి. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ టు డిజిటల్ బ్రోలీ. తెలుసుగా డిజిటల్ మార్కెటింగ్ అంటే డిజిటల్ బ్రోలీ.